ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. గత వారం రోజుల నుంచి చూస్తే బంగారం ధరలు పెద్దగా మారినటువంటి పరిస్థితులు లేవు. అయితే ఇదే విధంగా బంగారం వెండి ధరలు వచ్చే వారం కూడా ముఖ్యంగా కొత్త మాసం రాబోతుంది. ఆగస్టు మాసంలో ఈ ధరలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, మార్కెట్ అనలిస్ట్ గా ఉన్నటువంటి ప్రశాంత్ గారు. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే విజయ్. ఈ 1 వీక్ లో పెద్దగా చేంజెస్ ఏం కనిపించలేదు, చిన్న చిన్న స్వల్ప మార్పులు మాత్రమే కనిపించాయి. ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా రాబోయే నెక్స్ట్ మంత్ కూడా? విజయ్ గారు, మనం చూసుకుంటే బంగారం ధర దాదాపు వారం రోజుల నుంచి 1,48,000 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ ధర దాదాపు ఫ్లాట్ గా కొన్ని వందల అటు ఇటుగా ఒక 1 వీక్ గా స్థిరంగా ఉంది. ఇందులో పెద్ద మార్పులు రాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అంటే మనం లాస్ట్ వీక్ గా చూసుకుంటే యుద్ధ వాతావరణం తిరిగి మళ్ళీ రాబోతుందా, మళ్ళీ డాలర్ ఏమైనా బలపడబోతుందా అనే సంకేతాలను బట్టి బంగారం రేట్ జనరల్ గా ట్రేడ్ అవుతుంది. అదర్వైజ్ బంగారం అనేది డెఫినెట్ గా నెక్స్ట్ బెస్ట్ కరెన్సీ. టార్గెట్ ప్రైస్ అయితే ఇయర్ ఎండ్ కి దాదాపు 2 lakhs వరకు ఉంది. అందులో పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు విజయ్ గారు. దాని వాల్యూ అలానే కొనసాగుతుంది అనేది నా అంచనా. నా అంచనా కాదు, ప్రధాన సంస్థల అంచనా కూడా. కాకపోతే ఈ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా యుఎస్ ఫెడ్ రేట్స్ కట్ చేయడం కానీ, లేకపోతే శాంక్షన్స్, ఎకనామిక్ శాంక్షన్స్, ట్రేడ్ వార్, తర్వాత డాలర్ యొక్క ఆధిపత్యం, ఇవన్నీ కూడా మనం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి చూసుకోవాలి. ఇక యుద్ధం అనేది ఈ బంగారు ధర నిర్ణయిస్తుందా లేదా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే పలు రూపాలు మారిపోయింది యుద్ధం. తర్వాత ప్రతి దేశం కూడా ఎనర్జీ క్రైసిస్ ని ఎలా ఎదుర్కోవాలి, స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేస్తే మన నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్స్ ఏంటివని ఎక్స్ప్లోర్ చేసేసాయి. ఈ రోజు నేను న్యూస్ ఐటమ్ చదువుతున్నాను, ఇండియా కూడా దాదాపు 25% ఎల్పిజి అండ్ పిఎన్జి సోర్సెస్ కూడా అమెరికా నుంచి తీసుకోవాలి. ఈ ట్రేడ్ ఒప్పందం రాబోతుంది కదా, అందులో పెట్టేసి 25% షిఫ్ట్ చేయాలి గల్ఫ్ దేశాల నుంచి, మనకి ఇలాంటి ఇబ్బందుల నుంచి అనేసి ఒక న్యూస్ ఐటమ్ కూడా నేను చదివాను. అలాగే చాలా దేశాలు కూడా ఆల్టర్నేట్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి చమురు కానీ లేకపోతే గ్యాస్ నిక్షేప కనెక్షన్స్ తీసుకోవాలని కూడా నిర్ధారించుకున్నాయి. కాబట్టి ఇక రాబో రోజుల్లో యుద్ధం పెద్దగా కంట్రోల్ చేస్తుంది ఎనర్జీని అని అయితే అనుకోను నేను. బట్ కాకపోతే అంత పెద్ద యుద్ధంగా మారబోతుందా లేదా కూడా చూడాలి. ఎందుకంటే మనం న్యూస్ లో పరిస్థితులు కూడా చూసాం. గోల్డ్ రేట్ అనేది అన్లెస్ ఏదో పెద్ద మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ వచ్చేసి డాలర్ మరింత బలపడిపోయి, అంటే దాదాపు 4 to 4.5% రిటర్న్ వస్తుందండి ఈ రోజు గోల్డ్ డాలర్ ఈల్డెడ్ బాండ్స్ మీద, యుఎస్ ట్రెజరీస్ ఉండేది. అది ఏమాత్రం పెరిగితే ఇంకా తిరిగి కూడా గోల్డ్ మీద డబ్బులు కూడా తీసుకెళ్లి దాని మీద పెట్టే అవకాశం ఉంది. అది పొరపాటున ఒక 0.5% లేదా 2.25% తగ్గినా కూడా తిరిగి బంగారం అనేది ఫ్లాట్ గా దాని మీద ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు అంచనా వేసుకుంటే స్టడీగా గోల్డ్ మళ్ళీ తిరిగి 1.70 వరకు స్టడీగా నెక్స్ట్ 2-3 months లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తగ్గే అవకాశాలు అయితే కనపడటం లేదు, బట్ చాలా స్టడీగా వెళ్లే అవకాశం ఉండొచ్చు. అంటే ఒక 2-3 months ఇంకా డిలే అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు రాబోయే 1 or 2-3 weeks వరకు సేమ్ యాస్టీజ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? ఇది కొంచెం కోల్డ్ గానే ఉందండి. అంటే లాస్ట్ 2 weeks మనం అంచనా చూసుకుంటే ఒక 500 నుంచి 1000 రూపాయలు మార్పు తప్ప 2 weeks టైంలో రాలేదు. ప్రధానంగా బంగారు ఎప్పుడు కూడా ఇలానే ఉండేదండి. అంటే రోజు రేట్లు మారే వారంలోనే మనం చాలా బిగ్ చేంజెస్ చూసాం రీసెంట్ గా చూసాం. కాబట్టి ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా మారిన గోల్డ్ జనరల్ గా లాంగ్ రన్ లోనే పెరగాలి. అట్లా రోజుకి మార్పులు చెందే అవకాశం ఉండదు. కాకపోతే చూద్దాం, మంచి పరిస్థితులు అంచనా వేసి చూస్తే మాత్రం ఫ్లాట్ గా ఉండేట్టే ఉంది. ఒకవేళ ఉంటే స్లైట్ ఇంక్రీజ్, అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ వచ్చే పొజిషన్ లో ఉంది. కాబట్టి మీరు యాజ్ యూజువల్ గా నేను ఎప్పుడు అడ్వైస్ చేస్తున్నట్టు గోల్డ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మొత్తం బంగారు యొక్క విలువను మీరు తీసుకోండి. 22 క్యారెట్ ఆర్నమెంట్స్ చక్కగా కనుక్కోండి. మల్టిపుల్ టైమ్స్ ఎస్ఐపి విధానంలో తీసుకోండి. ఎరంటికి వెళ్ళి మీరు చూసుకుంటే ద బెస్ట్ రేట్ మీకే వచ్చి ఉంటుంది. ఆషాఢ మాసం కూడా క్లోజ్ అయిన తర్వాత రాబోయే సీజన్ అన్ని కూడా శ్రావణము, కార్తీకాలు అన్ని కూడా పండుగ ఇండియన్ మార్కెట్ లో దాదాపు కొంచెం బంగారు, మరి దీపావళి కూడా రాబోతుంది, దసరా దీపావళి పర్చేసెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఇండియాలో. బట్ కాకపోతే నేను మళ్ళీ చెప్పానంటే బంగారు ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీదే ట్రేడ్ అవుతుంది. బంగారు ధర డిమాండ్ బహుశా మారచ్చేమో కానీ ఇండియాలో, కానీ బట్ ధర డిసైడ్ అయ్యేది ఇంటర్నేషనల్ డిమాండ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ప్రధానంగా యుఎస్ డాలర్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. కాబట్టి బంగారంపై మీరు ఏమంటారు నిర్భయంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏ రకమైన కూడా ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే హిస్టరీలో ఎన్నో దెబ్బలు, ఒడిదొడుకులు, ఎన్నో
ఇవన్నీ కూడా ఫైట్స్, వరల్డ్ వార్లు అన్ని కూడా ఫేస్ చేసి వచ్చింది గోల్డ్, ఎక్కడ పడిపోలేదు. ఎస్ ఎస్ ఎన్నో దేశాల కరెన్సీలు పడిపోయాయి, దేశాలే మునిగిపోయాయి, సూపర్ పవర్స్ మారారు. అంటే జర్మనీ నుంచి రష్యా నుంచి చైనా నుంచి అమెరికా, ఇట్లా సూపర్ పవర్లు మారాయి, కరెన్సీలు మారాయి. కానీ 2-3 వేల సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బంగారం అనేది తిరిగి మారలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.